కాంగ్రెస్ పార్టీ ప్రజలే బేరీజు చేసుకుంటారు. మీరు చెప్పిండ్రు మీ ఎలక్షన్ హామీలో 400కే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రతకు సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ₹1 పెంచేందుకు ప్రయత్నం చేసే మేనిఫెస్టోలో పెట్టారు. మేము రైతు భరోసా అంటే 10 సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సహాయం పెంచుతామని, రైతు బంధు ఆర్థిక సహాయం పెంచుతామన్నారు. రాష్ట్రంలో మీరు చెప్పింది 93 లక్షల బీపీఎల్ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి 5 లక్షల విలువైన జీవిత బీమా పాలసీ ప్రభుత్వ ప్రీమియం కవర్ చేస్తుందని చెప్పారు. సామాజిక భద్రత పెన్షన్ కు సంబంధించి 2016 నుంచి 5,000 వరకు చేస్తామని చెప్పారు. దీన్ని 5 ఏళ్లుగా క్రమంగా పెంచుతామని చెప్పారు. దివ్యాంగులకి 6,016 వరకు పెంచుతామని చెప్పారు. ఆరోగ్య బీమా కవరేజ్ కూడా పెంచుతామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నుంచి 7 నెలల తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత్రికేయ మిత్రులు యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, వారు మేనిఫెస్టోలో చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 నుంచి 7 నెలల తర్వాత బీఆర్ఎస్ హామీలు కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. 2018లో ఇంతకుముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పొందుపరిచిన తమ ప్రభుత్వం 90% సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పిండ్రు. వాస్తవం ఎంత ఉందో ప్రజలు గమనించింది కనుకనే మార్పు కోరిండ్రు. మీరు చెప్పిండ్రు 2023 మేనిఫెస్టోలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నింటిని కూడా డిగ్రీ కళాశాలలుగా మారుస్తామని. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలంగాణకి 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ముంచి ప్రభుత్వాన్ని దివాలా తీసేలా బీఆర్ఎస్ ప్రజల సంబంధించిన అనేక సమస్యలను చెత్తబుట్టలో విసిరేసిన ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా చెత్తబుట్టలో విసిరేసిన, తిరిగి ప్రజలు వారిని చెత్తబుట్టలో బీఆర్ఎస్ పార్టీని విసిరేసిన, ఇంకా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంతకుముందు అడిగినాం, ఇవన్నీ కూడా చెప్పి సరే 30 రోజులకే 25 రోజులకే మీరేదో ప్రభుత్వాన్ని మేము గుంజుకున్నట్టు, అక్కడ ప్రజల తీర్పే లేనట్టు, అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన తోసి కూర్చున్నట్టు, ఈ విధమైన ప్రవర్తన చూపెట్టకుండా మీరు చేస్తా ఉన్న అనేక ఆరోపణలకు సంబంధించి మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఉంది, మేనిఫెస్టోలో చూడండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం జరిగింది. మీరు చెప్తా ఉన్నారు ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగిందని. ఈరోజు ప్రజలకు సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించి తలసరి ఆదాయం పెరిగితే ఇంకా 1 కోటి కుటుంబాలు
దారిద్ర్య దిగువ రేఖన బీపీఎల్ కింద ఎలా ఉంటాయి? మీరు వీటన్నిటి విషయంలో ప్రధానంగా ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైతుందనే భయాందోళనతో పార్టీని రక్షించుకోవాలి, ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలని చేస్తా ఉన్న ఈ తంటాలు ప్రయత్నాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు రిలీజ్ చేసిన ఈ బుక్లెట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ తన పరువు తాను తీసుకున్నట్టు కనబడతా ఉంది. ఈరోజు పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఏ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారు, భ్రమించి మాట్లాడుతా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణకు సంబంధించిన శాపం, పాపం, కోపం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే జనం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పీకి పక్కన పెట్టిండ్రు. ఓటమి డిప్రెషన్ లో అధికారం మా దగ్గర లేదు అని అసహనంతో మీరు ఈ ప్రచురణలు చేసి ప్రజలకు వద్దకు వెళ్దామనే ప్రయత్నం ఈరోజు మేము చెప్తా ఉన్నాం. దేవుడు మా పట్ల ఉన్నాడు, ప్రజలు మా పట్ల ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన పేదవారి ముఖాల్లో, సామాన్య ప్రజానికాని ముఖాల్లో ఈ 5 సంవత్సరాల కాలం పాటు ప్రతినిత్యం చిరునవ్వు చూడాలని చేసే మా ప్రయత్నంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రాబోయే కాలంలో మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆర్థిక క్రమశిక్షణతో మేమిచ్చిన, ప్రజలకు చెప్పిన గ్యారంటీలు, మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలని తప్పకుండా అమలు పరుస్తాం. 100 రోజుల్లో గ్యారంటీలకు సంబంధించి అమలును ప్రారంభోత్సవం చేస్తామని మేమిచ్చిన మాట పైన నిలబెట్టే అంశంలో ప్రజలకే ఒక ఉదాహరణగా నిలబడి 2 గ్యారంటీలను 42 గంటల లోపలనే అమలు చేయడం జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వారిని, ఎందుకయ్యా ఇంత తొందర? ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? ఎందుకు చేయలేకపోయినావు అని బేరీజు చేసుకోవాల్సిన సందర్భము, సమయంలో మా మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలను, హామీలను పై విరుచుకబడ్డే సమయంలో మీ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా ప్రతిపక్షం అంటే కూడా ఆ పాత్రలో ఏ పాత్ర నిర్వహించాలో ఆలోచన చేయలేని, రాజకీయ డొల్లతనంతో పార్టీ పోతా ఉంటే దీనికి మీరు ప్రజలిచ్చిన తీర్పుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము 6.5 కోట్ల మహిళా సోదరులకి, ఆ అక్కలకి, చెల్లెలకి ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వారు మంచిగా సంతోషంగా కుటుంబాలకు సంబంధించి ఫ్రీ బస్సు ఉంది కదా,
అని ఒక ధైర్యం, ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని వమ్ము చేసే ప్రయత్నంలో కొంతమంది మరి టీఆర్ఎస్ నాయకత్వం కూడా కొంతమంది ఆటో అంటే మీకు మేము దాని అమలు పరిచే ప్రయత్నంలో, కార్యక్రమంలో ఏ ఒక్క నిమిషం కూడా కాలయంలో వారు మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలను మర్చి ఒకసారి 420 ఇంటూ 2 సార్లనా 3 సార్లనా వారు ఆ టీఆర్ఎస్ పార్టీ వారు అని ఆలోచన చేయాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఈరోజు ఇప్పటికైనా మీ వ్యవహార ప్రజలు కోరే మార్పులో మేము ఆ మార్పుకు నాంది పలికి ముందుకు నడుస్తున్న తరుణంలో మీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా మార్పు తీసుకురండి, లేకుంటే రేపు పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా రాకుండా నామ రూపాలు లేకుండా పోతుందని ఈ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్న తరుణంలో మీరు ఈ వ్యవహారంలో మీరు ఆలోచన తీరులో మార్పు రావాలని మేము ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. వీళ్ళు మాట్లాడినా ఈనాటి